Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్. నియోజకవర్గాల పునర్విభజన పైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో బిల్లు ఆమోదించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 15, 16, 17 పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన, కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై చర్చ ఆమోదించే అవకాశం వేళ కొత్త అంశం తెర మీదకు వచ్చింది. దీంతో అసలు ఈ నిర్ణయం ఎవరికి కలిసి వస్తుందనే చర్చ మొదలైంది. నియోజకవర్గాల పెంపు రాజకీయంగా హీట్ పెంచుతోంది. లోక్సభతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయనుంది. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కేంద్రం తాజా ప్రతిపాదనల మేరకు ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు 263కి చేరనున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలు 38కి చేరనున్నాయి. అయితే ఈ ప్రాతిపదికన జిల్లాల వారీగా పెరిగే సీట్లపైన ఒక అంచనా సిద్ధం చేశారు. గ్రేటర్ రాయలసీమలో ఉన్న 6 జిల్లాలలో అనంతపురంలో ప్రస్తుతం ఉన్న 14 స్థానాలు ఇక 21కి చేరనున్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో 14 నుంచి 21కి, కడపలో 10 నుంచి 15కు, చిత్తూరులో 14 నుంచి 21, నెల్లూరులో 10 నుంచి 15కు, ఇక ప్రకాశంలో 12 స్థానాలు 18కి పెరగనున్నాయి. దీంతో మొత్తం ఈ రీజియన్లో ప్రస్తుతం ఉన్న 74 సీట్లు 37 పెరగడం ద్వారా 111కి చేరనున్నాయి. 2019 ఎన్నికలలో ఈ రీజియన్లో వైసీపీ ఏకపక్షంగా సీట్లు గెలవగా 2024లో సీన్ రివర్స్ అయి కూటమి మెజారిటీ సీట్లు దక్కించుకుంది. ఇక గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న సీట్లు 17 నుంచి 25కి చేరనున్నాయి. కృష్ణాలో పునర్విభజన తరువాత సీట్లు 24కు పెరగనున్నాయి. దీంతో ఈ 2 జిల్లాలలో 49 స్థానాలు కానున్నాయి. ఇక్కడ ప్రస్తుతం కూటమి ఆధిపత్యం కొనసాగుతోంది. వైసీపీకి పునర్విభజన తరువాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనేది కీలకంగా మారనుంది. ఇక రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే ఉభయ గోదావరి జిల్లాలలో ప్రస్తుతం ఉన్న 34 స్థానాలు 51కి చేరనున్నాయి. తూర్పుగోదావరిలో ప్రస్తుతం 19 ఉండగా 28కి పెరగనున్నాయి. అదేవిధంగా పశ్చిమ గోదావరిలో 15 స్థానాలు 22కు చేరుతాయి. ఇక్కడ పవన్తో సహా కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ జిల్లాలలో సామాజిక సమీకరణాలు నియోజకవర్గాల పెంపు అధికారం డిసైడ్ చేయడంలో కీలకంగా మారనున్నాయి. ఇక ఉత్తరాంధ్రలో విశాఖలో 15 నుంచి 23, విజయనగరంలో ప్రస్తుతం ఉన్న 9 స్థానాలు 15కు, శ్రీకాకుళంలోనూ 15కు సీట్లు పెరగడం ద్వారా మొత్తంగా 34 స్థానాలు 53కి చేరనున్నాయి. దీంతో అధికారంలోనికి రావడానికి మ్యాజిక్ ఫిగర్ 132 కానుంది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 26 స్థానాలు రావాల్సి ఉంటుంది. మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39 వరకు అవకాశం ఉండనుంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఎవరికి ఏ మేర కలిసి వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి.